మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ప్రసవం అనంతరం మహిళా క్రికెటర్లు మళ్లీ ఆటలోకి సురక్షితంగా, సమర్థవంతంగా తిరిగి రావడానికి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్ 2026లో ప్రకటించిన ఈ మార్గదర్శకాలు మహిళా క్రీడాకారుల ఆరోగ్యం, శ్రేయస్సు, కెరియర్ నిరంతరతకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించారు. ఆస్ట్రేలియా టీం డాక్టర్ ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు డాక్టర్ ఫిలిప్పా ఇంగే నేతృత్వంలో రూపొందించిన ఈ విధానం అనే ఫ్రేమ్వర్క్పై ఆధారపడి ఉంది. ఇందులో ప్రసవానంతర కోలుకునే దశ నుంచి వైద్య పరీక్షలు, శారీరక పునరుద్ధరణ, క్రమబద్ధమైన శిక్షణ, మ్యాచ్లకు తిరిగి రావడం, అనంతర పర్యవేక్షణ వంటి అంశాలు ఉన్నాయి. డాక్టర్ ఫిలిప్పా ఇంజు మాట్లాడుతూ, బిడ్డకు జన్మనివ్వడం ఒక మహిళా క్రీడాకారిణి కెరీర్కు ముగింపు కాదని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సభ్య దేశాలు తమ మహిళా ఆటగాళ్లకు సరైన మద్దతు అందించి తిరిగి క్రికెట్లోకి తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి క్రీడాకారిణి పరిస్థితులు, కుటుంబ అవసరాలు వేరువేరుగా ఉంటాయని, అందుకే ఈ విధానాన్ని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలని ఆమె సూచించారు. ఈ నిర్ణయాన్ని వైద్య నిపుణులు స్వాగతించారు. డాక్టర్ రీచా భరద్వాజ్ మాట్లాడుతూ, గర్భధారణ, మాతృత్వం కారణంగా మహిళలు తమ క్రీడా జీవితాన్ని వదిలేయాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ఐసీసీ బలంగా ఇచ్చిందన్నారు. గతంలో సరైన వైద్య సహాయం, మార్గదర్శకత్వం లేకుండా అనేక మంది మహిళా అథ్లెట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.